పోగొట్టుకున్నప్పుడే వస్తువు విలువ తెలుస్తుంది. కొరత ఏర్పడినప్పుడే నీటి ప్రాధాన్యత తెలుస్తుంది. చెరువులు, బావులు, నదులు, జలాశయాల్లో జలం అడుగంటిన వేళ యావత్ భారతానికి నీటి కష్టం అనుభవంలోకి వస్తుంది. జల సంక్షోభం జనక్షోభకు దారితీస్తుందని ఊహించని ఫలితంగా నేడు రైతు లోకానికి గడ్డుకాలం దాపురించింది. కానీ ఆ జలం విలువ తెలుసుకున్న రైతులు మాత్రం నిశ్చింతగా సాగు చేసుకుంటున్నారు. నీటి వెత్తల నుంచి ముందే మేలుకొన్న రైతులు చక్కగా పంటలు పండించుకుంటున్నారు. కృష్ణా జిల్లా రైతులు సైతం అలాంటి ఆదర్శ విధానాన్నే అవలంబిస్తున్నారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటికి చెక్ డ్యాం ద్వారా అడ్డుకట్ట వేసి సాగు కష్టాలను, బతుకు వ్యధలను అధిగమిస్తున్నారు. ఒక ఆలోచన జీవితాన్ని మార్చేసినట్లు ఒక మేల్కొల్పు కృష్ణా జిల్లా ఘంటసాల మండల సాగు చరిత్రనే మార్చేసింది. భవిష్యత్తు ముప్పును ముందుగానే పసిగట్టి గ్రామస్తులు, వితరణదాతలు బెడ్ రెగ్యులేటర్ నిర్మించుకోవడంతో కష్టాలు తీరిపోయాయి. గుండేరు నుంచి వృధాగా పోయే నీటికి అడ్డుకట్ట పడిన కారణంగా వేల ఎకరాల్లో సిరులు పండుతున్నాయి. వేసవి కాలంలోనూ నీటి కోసం ఇబ్బందులు పడకుండా రైతులు 2-3 పంటలను ధైర్యంగా సాగు చేస్తున్నారు. గుండేరు మీద రెగ్యులేటర్ నిర్మించడం వలన ఘంటసాల రైతాంగానికి చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ ప్రాంతం అంతా నీటికి ఇబ్బంది లేకోకుండా ఉంది. కాలువలకు చివరి భూములు అవటం వలన అంతకుముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అటువంటి రెగ్యులేటర్ కట్టడం వలన నీళ్లు స్టోరేజ్ అవటం వలన వ్యవసాయదారులు అందరికీ, రైతులకి, మోటార్లకి వాటికి చాలా ఇబ్బందిగా లేకుండా ఉంది. ఘంటసాల రైతాంగానికి ఒక వరప్రదాయనిగా ఉందని చెప్పొచ్చు. దాని పరంగా రైతులు 2 పంటలు 3 పంటలు చెరుకు కూడా వేసుకుంటున్నారు. తర్వాత గొడ్లకి, పశువులకి మేత వేసుకుంటున్నారు. వరి బాగా 40 బస్తాలు దిగుబడి వచ్చేటట్టుగా పండించుకుంటున్నారు. ఆ చిలకల పొడి వాళ్ళు కూడా ఈ నీటిని ఉపయోగించుకుని కొన్ని వందల ఎకరాలకి సాగునీటిని ఉపయోగిస్తాయింది. అది అలా రంగనాథ్ బాబు గారు ఆర్డర్ కాటన్ ధరలాగా ఈ గ్రామానికి ఎంతో ఉపయోగపడ్డాడనేది గట్టిగా చెబుతున్నాను నేను. సాగు వెతలు రైతులకు గుణపాఠాలు, నీటి కష్టాలు ప్రగతికి బాటలు. కృష్ణా జిల్లా రైతుల్లోనూ ఇవి నిజమయ్యాయి. ఒకప్పుడు కృష్ణానదీ పరివాహక ప్రాంత శివారు మండలాల కర్షకులు సైతం నీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడేవారు. ఆలస్యంగా వచ్చే నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంటే దిక్కుతోచేది కాదు. గుండేరులోకి ఎగతన్నే సముద్రపు పోటుతో 32 కిలోమీటర్ల మేర నీరు ఉప్పుగా మారి భూములు పాడై పంటలు పండకపోతే రైతు కంట కన్నీరే వచ్చేది. అలాంటి తరుణంలో సమస్యల నుంచి గట్టెక్కించే ఆలోచన రైతుల మదిలో మెరిసింది. తొలుత మట్టి కట్టలతో నీటిని నిలిపే ప్రయత్నం చేసినా పెద్దగా ఫలితాన్నివ్వలేదు. ఆ తర్వాత 10 ఏళ్ల క్రితం సమష్టి సహకారంతో చెక్ డ్యాం నిర్మాణానికి పునాదులు వేశారు. అలా ఎన్ఆర్ఐ గొర్రెపాటి రంగనాథబాబు 50 లక్షల భూరి విరాళానికి తోడు కేసీపీ చక్కెర కర్మాగారం ఆర్థిక సాయం, రైతుల భాగస్వామ్యం, ప్రభుత్వ నిధుల పుణ్యమాని 1,25 లక్షల రూపాయలతో 2007లో పనులు పూర్తయ్యాయి. అప్పటి నుంచి 13 గ్రామాల పరిధిలోని 12,000 ఎకరాల భూములు సస్యశ్యామలమయ్యాయి. 2005లో మాకు ఇక్కడ ఉన్నటువంటి ఘంటసాల ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐ గొర్రెపాటి రంగనాథ్ బాబు గారు గమనించి ప్రభుత్వం నుంచి ఈ చెక్ డ్యామ్ను పక్కాగా నిర్మింపజేస్తే ఇంకా రైతులకి వేల ఎకరాలకి మేలు జరుగుతుందని చెప్పి మంజూరు చేయించి ఆయనే స్వయంగా ₹1 కోటి పైగా నిర్మాణంలో ఆయన కూడా సగభాగం దాకా భరించి నిర్మింపజేయడం జరిగింది. తదుపరి ఈ ప్రాంతంలో దాదాపుగా 14 గ్రామాల ప్రజలు పంటలు, వరితో పాటున అపరాలు సస్యశ్యామలంగా పండించుకునేటువంటి సదవకాశం ఈ గుండేరు డ్రైన్ లో ఉన్నటువంటి చెక్ డ్యామ్ ద్వారా కలిగింది. దాతలు, రైతుల సమష్టి కృషి ఫలించిన కారణంగా నేడు ఘంటసాల చుట్టుపక్కల గ్రామాల్లో నీటి కొరత తగ్గింది. గుండేరు ఆయకట్టు గంజికాలవ ద్వారా వేల ఎకరాలకు నేడు నీరు అందుతోంది. రెగ్యులేటర్ కట్టడం కారణంగా పొలాల్లో క్షారత్వం తగ్గడమే కాకుండా భూగర్భ జలాలు పెరిగాయి. అలాగే వరి, చెరకు, అపరాల పంటలను రైతులు పండిస్తున్నారు. చెక్ డ్యాంను ఆధునీకరించి గేట్లు ఏర్పాటు చేస్తే మరింతగా మేలు జరుగుతుందనే అభిప్రాయం కర్షకుల్లో వ్యక్తమవుతోంది. దీనివల్ల 12,000 ఎకరాలు ఇవాళ సాగు అవుతుంది, ముంజాత అవుతుంది. తర్వాత కూలి కలిసి వస్తుంది. ముంజాత అవటం వల్ల ఈ ఘంటసాల గ్రామంలో 10 బస్తాలు 8 బస్తాలు మినుములు కూడా అవుతున్నాయి. ఇది రెండో పంట. దీన్ని ప్రభుత్వం మొన్న కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చారు. వారు కూడా ఇప్పుడు దీన్ని పూర్తి రెగ్యులేటర్గా మార్చడానికి కూడా ప్రపోజల్స్ పంపించాం. అదే వస్తుంది. ఈ బహువిధమైనటువంటి ఉపయోగాలు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు చాలా మందికి చాలా ఉపయోగంగా ఉంది. చుట్టుపక్కల రైతులకి, రైతు కూలీలకి అందరికీ ఉపాధి కూడా ఉంటుంది. తర్వాత మేము షట్టర్స్ పెట్టాల్సిందిగా గవర్నమెంట్ని కోరాం. రంగనాథ్ బాబు వాళ్ళు కూడా ప్రయత్నం చేసి ఈ మన మంత్రి గారికి విన్నవించుకుంటే పెడతామని చెప్పి మాట ఇచ్చారు ఉమా గారు కూడా. కాబట్టి వచ్చే సంవత్సరానికి ఆ షట్టర్స్ కూడా తయారైతే కరెంటుతోనూ లేపచ్చు, మాన్యువల్గానూ లేపచ్చు. ఆ రకంగా తయారు చేస్తా ఉన్నారు.
సంకల్పం ముందు సమస్యలు దూదిపింజల్లా తేలిపోతాయి. సమైక్య కృషి ముందు నీటి కష్టాలే కాదు, బతుకు బాధలు చెల్లిపోతాయి. నీటి పొదుపులో కృష్ణా రైతుల ఈ స్ఫూర్తి ఆదర్శప్రాయం.